వదలండి. టిష్యూస్ ఉన్నాయా? ముందు నీ ఇష్యూస్ సెటిల్ అవని. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాలా, లాక్కొచ్చాం. ఎందుకు? బిర్యానీ ఎందుకు తింటాం? బలం కోసం. కిడ్నాప్లు ఎందుకు చేస్తాం? పైసల కోసం. ఫోన్ కలవట్లా. నిన్ను కిడ్నాప్ చేయమని మాకు బేరం ఇచ్చినోడు వచ్చేలోపు మా కాలక్షేపం ఉంటుంది. నీకు అదేంటో చెప్పు. ఫోన్ ఇస్తే చెప్తాను. ఫోన్ కావాలా? పోలీస్ స్టేషన్ అడ్రస్ ఏం అక్కర్లే. తీసుకో, కానీ కాల్ చేయొద్దు. SMS కూడా. 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చాడు. నన్ను లవ్ చేశాడు అనుకున్నాను. పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాడు. అమ్మ కోసమా? చాయ్ తాగు. సరిగ్గా చెప్పు. ఈ కథ 3 months బ్యాక్ మిలాన్లో మొదలైంది. అదేడుంది? ఇటలీలో. అదేడుంది? యూరప్లో. అదేడుంది? మీకు దాని జాగ్రఫీ కావాలా, నా హిస్టరీ కావాలా? చెప్పు. అక్కడ నందాస్ అని బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీస్లో 11th floorలో రఘునందన్ అని ఒక ముసలాడు ఉన్నాడు. ఆని లవ్ చేసావా? వాడి మనవణ్ణి ఇచ్చేశాను. బాగుందా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా. అందుకే వాడికి అంత టెక్. ISF పేరు గుర్తుందా? అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా. అది మన కంపెనీలో 7% షేర్స్ హోల్డ్ చేస్తుంది. దాన్ని ప్రవీణ్ అల్లా అనేవాడు కొన్నాడు. వాడికి ఏం కావాలి? ఆ కుర్చీ నాన్న. ఓ 60 యూరోలు పెట్టి కొనుక్కోమను. 100 మిలియన్స్ పెట్టి మన షేర్స్ కొంటున్నాడు. అమ్మని వాళ్ళని బెదిరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే రౌడీయిజం చేస్తున్నాడు. వాడేం చేసినా ఈ కంపెనీలో 60% మన ఫ్యామిలీది. 40% నాన్న. 20% నీ కూతురు సునందది. 25 ఏళ్లలో అది ఒక్కసారి కూడా ఈ బోర్డులో అప్పీర్ అవ్వలేదు. ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు. అందుకే వాడు మన షేర్స్ కొనడం మొదలుపెట్టాడు. పిలిచి మాట్లాడండి. వాడికో యాట్ ఉంది, దాంట్లో ఉంటాడు. ఫోనుకు దొరకడు, మీటింగ్కు రాడు. వాడిని ఎలా పట్టుకోవాలండి? మన డీటెయిల్స్ వాడికెలా తెలుస్తున్నాయి? గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తా ఉన్నాన్న. దాంతోపాటే దుమ్ము కూడా వస్తుంది. గౌతమ్కి చెప్పండి. ఇంతమందిని ఏం చేయలేకపోయాం, వాడొక్కడే ఏం చేస్తాడు? రేయ్, బుల్లెట్ 6 అంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 6 అడుగులుంటే ఎలా ఉంటుంది? నా మనవుడు గౌతమ్ నందా అలా ఉంటాడు. రఘు, అది కాదు రఘు. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్.
Ne bouge pas! Ne bouge pas! నా బోట్లోంచి దొంగతనంగా నన్ను తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షేర్లు కొంటావు నువ్వేం గొప్ప అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన యాపిల్ కొట్టేద్దాం ఉంటాను ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. రే నేను ఒకటి అడగనా, మా కంపెనీ కొంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? వెతుకు. డబ్బులో ఉంటుందా, అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా, లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సబ్బులో ఉంటుందా? అది దొరికేంత వరకు మా వైపు కన్నెత్తి చూడకు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే నీ శవం కూడా ఎవరికి దొరకదు. రేయ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్.